విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా ఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయంలోని హెచ్ఆర్ విభాగం తెలుగు ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తుందని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మద్దెలపాలెం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లు, సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే ఇప్పుడు పరిపాలనా స్థాయిలో జరుగుతున్న వివక్ష ఉద్యమకారులను మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. ఒడిషా అధికారులు మాకు అన్యాయం చేశారు, రైల్వే జోన్ కావాలని కోరితే కేకే లైన్ తీసివేసి మళ్లీ అదే వివక్షత కొనసాగుతూ ఉంది. ఆనాడు రాష్ట్ర విభజన చేసినప్పుడు హైదరాబాద్ను విడదీశారు, మళ్లీ రైల్వే జోన్ విభజనలో కేకే లైన్ లేకుండా చేశారు. బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళకి లక్షల్లో జీతాలు వస్తాయని మేము విశాఖ రైల్వే జోన్ ఉద్యోగం చేయలేదు. సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే బోర్డు మార్చి విశాఖ రైల్వే జోన్ బోర్డు పెడతారని చెప్పి కేవలం బోర్డుల కోసం మేము రైల్వే జోన్ ఉద్యమం చేయలేదు. విశాఖ ఆత్మగౌరవం, విశాఖలో రిక్రూట్మెంట్ కావాలని చెప్పి మేము ఉద్యమం చేశాము. కొంతమంది బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇక్కడున్న బీహార్, బెంగాల్ వాళ్ళని, ఒడిషా వాళ్ళని వెనక్కి పంపించట్లేదు. భువనేశ్వర్లో పనిచేస్తున్న వాళ్ళకేమో ఎన్ఓసీలు ఇవ్వట్లేదు. ఢిల్లీలో రైల్వే బోర్డు కార్యాలయంలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు